మొదట ఒక రూమ్ లో తను స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళిన సందర్భంలో డోర్ లాక్ వేశాడు. ఆ తర్వాత చంపిన తర్వాత డోర్ లాక్ తీసి నీ భార్యను చంపేశాను చూసుకో అని చెప్పాడు అనేటువంటి ఒక వార్త మొదట్లో బయటపడడం జరిగింది. కానీ ఇప్పుడు పూర్తిగా తన తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్లో లేకుంటే ఫిర్యాదులో తనను నెట్టేసి అక్కడి నుంచి తన భార్యను చంపేసి బయటికి వెళ్ళిపోయాడు కత్తితో అనేటువంటి విషయాన్ని, కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. నిజంగానే ఇలానే జరిగిందా, లేకుంటే అప్పుడు ఒకలాగా చెప్పి తండ్రి ఇప్పుడు మరొకలాగా మాట మార్చాడా? ఒకవేళ మాట మారుస్తే దానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే తను కూడా ఒక మాట అన్నారు. అంత్యక్రియలు జరిగేటువంటి సందర్భంలో తల్లికి తలకొరి పెట్టడానికి తన కొడుకును కొంతసేపు పంపించండి, వదిలిపెట్టండి అని పోలీసులకు రిక్వెస్ట్ కూడా చేశాడనేటువంటి వార్త కూడా మనం చూడడం జరిగింది. అంత్యక్రియల సమయంలో ఇంత దుర్మార్గానికి పాల్పడ్డటువంటి కొడుకుని, ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడ్డటువంటి కొడుకు పైన ఎందుకు ఈయనకి ఆ మాత్రం సింపతి అప్పుడు లభించింది అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. ఆయన చెప్పినటువంటి రెండు రకాల వాదనలతో. ఏదేమైనా కూడా మొదటి నుంచి కూడా తల్లి అంటే పూర్తి ఆగ్రహావేశాలతోటి, పూర్తిగా వ్యతిరేకతతో భావంతో ఉన్నటువంటి యశ్వంత్ ఇంత దారుణానికి అట్టినగా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా వాళ్ళు అదే చెప్తున్నారు. ఎప్పుడు కూడా తల్లిలాగా తనని చూడలేదు, తల్లిలాగా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించేవాడు తన తల్లితో. ఫోన్లో కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా డబ్బుల కోసం మాట్లాడడమే తప్ప ఇంకా వేరే దేనికి కూడా తన తల్లితో మాట్లాడింది లేదు. ఎప్పుడు కూడా చులకన భావంతో చూసేవాడు తన తల్లిని. పోలియో ఉందనేటువంటి కారణంతో అంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగానే ఆమె ఎక్కువగా ఫంక్షన్లు కూడా అటెండ్ కాకపోయేది, తన కొడుకును కూడా తీసుకురాకపోయేది అనేటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇంత దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి విచారణలో రోజుకొక అంశం తెరపైకి రావడం అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి కొత్త ఆలోచనలను, కొత్త ప్రశ్నలను అయితే లేవనెత్తిస్తున్నాయి. ఏదేమైనా తాజాగా తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు మొదటి రోజు హత్య జరిగినటువంటి దానికి భిన్నంగా కనిపించడం పట్ల అయితే ఒక కొత్త రకమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది.